మంగళగౌరి పూజా విధానం ఈ వీడియో ద్వారా తెలుసుకో. శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలు పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ కావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు 5 ముడులు 5 పొరలు కలిగిన 5 తోరాలు కలిగినటువంటి 5 పిండి దీపారాధనలు పెట్టి పూజించాలి. పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోర చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారి ఇంకొకటి మనకి మిగిలిన 3 ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచహాని అమ్మవారికి ఉద్వాసన చెప్పి అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి